ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చి 29, 30 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఊహించని వార్త వినబోతున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో వచ్చే సూచనలు కొన్ని మంచి అవకాశాల రూపంలో కనిపిస్తాయి. కానీ కొన్ని సీక్రెట్గా జరిగే విషయాలు మీ మనసును కాస్త డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. మీపై కొంతమంది నమ్మకంగా కనిపిస్తారు, కానీ లోపల వేరే ఆలోచనలు పెట్టుకొని అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు మరియు సంబంధాల విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే పెద్ద సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు అయితే రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజులు ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి వార్త వింటారు, ఈ 2 రోజుల్లో మీకు ఎవరి సపోర్ట్ లభించబోతుంది, ఏ విధమైన మార్పులు మీ జీవితంలో చూడబోతున్నారో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ఇక ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మార్చి 29, 30 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు గ్రహాలు అయితే మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు రాబోయే రోజుల్లో మంచి స్థాయిని నిర్ణయించబడతాయి. మీరు చేసే ప్రతి పనిలో ఈ సమయంలో విజయం అనేది మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు బయటకు చాలా కూల్గా, సిన్సియర్గా కనిపిస్తారు. మీ లోపల ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయం కూడా మనసులో పెట్టుకొని ఎక్కువగా ఫీల్ అయ్యే స్వభావం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరితో మాటైనా వెంటనే నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కొందరు మీ సింప్లిసిటీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకరు మీ గురించి మీ వెనకాల మాట్లాడే అవకాశం ఉంది. కానీ మీరు సైలెంట్గా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు చూపించడం ద్వారా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు డౌట్ చేస్తున్న అవకాశాలు మీ చేతిలోంచి స్లోగా జారిపోతాయి. ఈ రోజుల్లో మీకు మీ మీద నమ్మకం పెంచుకుంటేనే మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి
ఎవరిని బ్లాండ్గా నమ్మకుండా మీ మనస్సు చెప్పేది వినండి. అలాగే ఈ 2 రోజుల్లో మీకు చిన్న చిన్న నెగిటివ్ ఆలోచనలు వచ్చినా వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే మీ చేతిలోకి వచ్చే డబ్బు కంటే బయటకు వెళ్ళే డబ్బు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరపు ఖర్చులు స్లోగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీపై నమ్మకం పెట్టుకొని ఎవరో అప్పు అడిగితే పరిస్థితి రావచ్చు, కానీ వెంటనే ఒప్పుకోకుండా 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే తిరిగి రాని డబ్బు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజుల్లో కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఆఫర్స్ చాలా ఆకర్షణీయంగా కనిపించిన వాటిలో మోసం దాగి ఉంటుంది. కాబట్టి పూర్తిగా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి. మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు మీ డబ్బు విషయాల్లో జోక్యం చేసుకొని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు కూల్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నష్టాలను తప్పించుకోవచ్చు. ఇదే సమయంలో గతంలో నిలిచిపోయిన డబ్బు కొంత మేరకు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఓపికతో పరిస్థితి మీకు అనుకూలంగా మార్చుకోండి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు మీ అవసరం ఎంత ఉందో క్లియర్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. చాలా ముఖ్యంగా ఈ 2 రోజుల్లో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మీ భవిష్యత్తుకు బలమైన బేస్ను వేస్తుంది. పని లేదా వ్యాపారం విషయంలో మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ మొదట్లో స్పష్టంగా అర్థం కాక మీరు కాస్త కన్ఫ్యూజన్ కలిగించే అవకాశం ఉంది. మీరు ఏ దారిలో వెళ్ళారో అనే అర్థం చేసుకునే లోపు కొంతమంది మీకు తప్పు సలహాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి మాట అయినా వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఈర్ష్య పడేవారు సైలెంట్గా మీ పనుల్లో అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఫోకస్ కోల్పోకుండా మీ పని కంటిన్యూ చేస్తే అడ్డంకులు స్లోగా తగ్గిపోతాయి. ఈ రోజుల్లో మీకు కొత్త ప్రాజెక్టు లేదా కొత్త బాధ్యత రావచ్చు. అది మీ మొదటి ప్రెజర్ ఇచ్చిన తర్వాత మీకు మంచి పేరు తీసుకువస్తుంది. మీలో ఉన్న టాలెంట్ని బయటకు చూపించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. మీరు వెనుకనుకు వేయకుండా ముందుకు వెళ్ళండి. అదే సమయంలో మీకు చిన్న తప్పులు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి పని జాగ్రత్తగా చెక్ చేసుకోవడం అవసరం. మీరు కూల్గా పనులు చేస్తూ ఉండండి. పనులపై ఫోకస్ పెట్టుకోండి. ఈ 2 రోజుల్లో కెరియర్లో కూడా మీకు మంచి మార్పు ప్రారంభం అవుతుంది. వీరి మీద నరఘోష చాలా. ఈ 2 రోజుల్లో అయితే మీకు బయటికి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు లోపల మాత్రం మీ గురించి వేరేలా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎదురవుతున్న చూసి కొందరు అసూయ చిన్న చిన్న ప్లాన్స్ వేయడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు వాటికి వెంటనే రియాక్ట్ అయితే వాళ్లకు అదే కావాల్సి అవుతుంది. కాబట్టి సైలెంట్గా ఉండటం పవర్ఫుల్గా ఆయుధం అవుతుంది. ఈ రోజుల్లో మీ గురించి వచ్చే గాసిప్స్ని మీరు పట్టించుకోకుండా మీరు మీ పని మీద ఫోకస్ పెడితే నిజంగా ఆటోమేటిక్గా భయపడుతుంది. మీకు నమ్మకంగా ఉన్న వ్యక్తులే దగ్గరగా ఉంచుకోవడం మంచిది. కొంతమంది వ్యక్తులు అయితే కొత్తగా దగ్గరయ్యే వాళ్ళపై వెంటనే నమ్మకం పెంచుకోకండి. ఎందుకంటే కొందరు మీ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడానికి మాత్రమే దగ్గర అవుతారు. ఈ రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న విషయం కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీరు కూల్గా సైలెంట్గా స్ట్రాంగ్గా ఉండటమే మీపై నెగిటివ్ ఎనర్జీ స్లోగా తగ్గిపోయే విధంగా ఉంటుంది. చివరికి మీకు నష్టం చేయాలనుకున్న వాళ్ళకి వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఏంటంటే గ్రహాలు అయితే అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీకు ఒక నిజం తెలిసే అవకాశం ఉంది. అలాగే కొంతమంది వ్యక్తులకు ఒక చక్కటి అవకాశం వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి మీ వెన్నంటే ఉంటూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటూ వారు మీపై చెడు ప్రయోగాలు చేస్తున్నారు, చెడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వారు మీకు దగ్గరగా ఉంటారు. వారెవరో మీకు అర్థం అవుతుంది, లేదా ఈ సమయంలో మీకు వారెవరో ఒక ఫోన్ కాల్ ద్వారా తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు
రోజుల్లో అయితే ఒక చక్కటి అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. అది మీకు కెరియర్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం గురించి కావచ్చు. కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు చక్కటి విషయం తెలుసుకుంటారు. కొంతమంది వ్యక్తులకు అయితే చక్కటి అవకాశం కూడా రావచ్చు. ఫోన్ కాల్ వల్ల వచ్చే వార్త మీ మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు వృత్తిపరంగా మీకు కొన్ని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొంతమందికి ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు వస్తాయి. మీ కష్టానికి అయితే తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు కష్టపడండి, మీ పని మీద ఫోకస్ పెంచుకోండి, ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున అయితే ఒక చక్కటి ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు చక్కటి శుభవార్త వింటారు. అది మీ బంధువుల నుండి కావచ్చు, మీ యొక్క స్నేహితుల నుండి కానీ కావచ్చు, ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి అయితే కుటుంబ పరంగా ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం రాబోయే రోజుల్లో చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి భాగస్వామితో చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడో వ్యక్తి కారణంగా చిన్న సమస్య కానీ పెద్ద సమస్యకు దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారు కోపాన్ని నియంత్రించుకోండి. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. శత్రువులు మీపై అనేక ప్రయత్నాలు చేసినా కానీ వాటిని పట్టించుకోకండి. మీ లక్ష్యం ఏంటో మీరు మీపై పెట్టుకోండి. అప్పుడే మీరు మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకున్నట్లు అయితేనే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ 2 రోజుల్లో నూతన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. కానీ వారితో అన్ని విషయాలు మీరు షేర్ చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి ఈ 2 రోజుల్లో మీకు తెలుస్తుంది. వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క డబ్బు విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు అందరితో షేర్ చేయకండి. లేదంటే నష్టపోతారు. ఈ 2 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.